అందరికీ నమస్కారం. హరే కృష్ణ. పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చే పుత్రదా ఏకాదశి మహిమ శ్రీకృష్ణ ధర్మరాజు సంవాద రూపములో భవిష్యోత్తర పురాణములో వర్ణించబడింది. ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, రాజా, పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పుత్రదా ఏకాదశి. ఆ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి యొక్క సర్వ పాపాలు నశిస్తాయి. ఆ ఏకాదశి వ్రత పాలనం ద్వారా జనులు పండితులై యశస్సును పొందుతారు. ఈ మంగళకరమైన ఏకాదశి మహిమను ఇప్పుడు విను అని అన్నాడు. భద్రావతిపురములో సుకేతుమానుడనే రాజు రాజ్యపాలన చేస్తుండేవాడు. అతని రాణి పేరు శైబ్య. పుత్రుడు కలగకపోవడం వలన రాజు, రాణి ఇద్దరు కూడా దుఃఖముతో జీవితాన్ని గడిపారు. తమ కాలంలో అధిక భాగాన్ని వారు ధర్మ కార్యాలలోనే గడిపేవారు. కాని వారు శోకతప్తులు కావడం వలన పితృతర్పణ కార్యంలో వారు వదిలిన తర్పణాలు వేడిగా గోచరించాయి. సుకేతుమానుని తరువాత తమకు తర్పణాలు వదిలేవారే లేరని తలచి ఆ పితృదేవతలు కూడా చింతాగ్రస్తులయ్యారు. తన పితృదేవతల దుఃఖాన్ని చూసి రాజు మరింత విచారగ్రస్తుడయ్యాడు. మిత్రులు, హితులు, అమాత్యుల సాంగత్యం అతనికి ఏమాత్రం రుచించలేదు. విచారములోనూ నిరాశలోనూ మునిగిన ఆ రాజు పుత్రరహితమైన మానవ జన్మ వ్యర్థమని భావించాడు. పుత్రుడు లేకపోతే దేవరుణము, పితృరుణము, జీవరుణము తీర్చుకొనుట అసాధ్యము. పుణ్యరాశులు లేనిదే, విష్ణుభక్తి లేనిదే ఎవ్వరును పుత్రులను, ధనాన్ని, జ్ఞానాన్ని పొందలేరు. ఈ రీతిగా నిర్ణయించిన వాడై రాజు రహస్యంగా గుర్రంపై అడవికి వెళ్ళాడు. పశుపక్షి భరితమైన అరణ్యములో ప్రవేశించిన సుకేతుమానుడు విశ్రాంతి తీసుకునే ప్రదేశం కొరకు వెదకసాగాడు. అప్పుడు ఆ దట్టమైన అరణ్యములో రాజుకు అశ్వత్థము, పిప్పలము, చింత, ఖర్జూర, చాల, శలపర్ణ, తమాల, అర్జునాది వృక్షాలు కనిపించాయి. పెద్ద పులులు, సింహాలు, అడవి ఏనుగలు, జింకలు, అడవి పందులు, కోతులు, పాములు, చిరుతలు, కుందేళ్ల వంటివి అక్కడ గోచరించాయి. దానితో విశ్రాంతికి బదులు అతడు అడవి అంతటా తిరగనారంభించాడు. నక్కల గుడ్ల గూబల కూతలు విని రాజు భయకంపితుడై అచ్చెరు అందాడు. ఈ విధంగా అన్ని దిక్కులలో తిరుగుతూ ఆ రాజు అతి తొందరలోనే అలసిపోయాడు. మధ్యాహ్న వేళకు అతడు తీవ్రమైన దప్పికకు గురయ్యాడు. పూజల ద్వారా, యజ్ఞాల ద్వారా దేవతలను ప్రసన్నులను చేసినప్పటికీ, ప్రజలను కన్న బిడ్డల వలె పోషించినప్పటికీ, భోజన దక్షిణాలతో బ్రాహ్మణులను సంతృప్తి పరచినప్పటికీ తాను ఈ రోజు ఇట్లు కష్టముల పాలైనట్లు రాజు భావించాడు. ఈ రీతిగా ఆలోచిస్తూ అతడు అటు ఇటు తిరగసాగాడు. అకస్మాత్తుగా అతనికి కలువలతో నిండిన మానస సరోవరం లాగా ఉన్నట్టి ఒక సరోవరము కనిపించింది. అంశలు, చక్రవాకాలు, చకోరాలు ఆ సరోవర జలములో విహరిస్తున్నాయి. కొందరు మునులు ఆ సరోవర తటములో వేద మంత్రాలను ఉచ్చరించటం చూసిన ఆ రాజు గుర్రం మీద నుండి దిగి వారిలో ప్రతి ఒక్కరికి నమస్కరించాడు. రాజు యొక్క నడవడికి ప్రసన్నులైన ఆ మునులు అతనితో, రాజా, మేము మీ పట్ల ప్రసన్నులమైనాము, ఏదైనా వరము కోరుకో అని అన్నారు. అప్పుడు రాజు వారిని గురించి ప్రశ్నించాడు. వారందరూ ఎందులకు ఈ సరోవర తటంలో ఉన్నారని అడిగాడు. ఆ ప్రశ్నకు బదులుగా మునులు అతనితో, రాజా, మేము విశ్వేదేవులము, స్నానం చేయడానికి ఇక్కడకు మేము వచ్చాము. ఈ రోజు పవిత్రమైన పుత్రదా ఏకాదశి. పుత్రవాంఛితుడైన వ్యక్తి ఈ వ్రతాన్ని పాటిస్తే నిశ్చయంగా అతనికి పుత్రోదయం కలుగుతుంది అని అన్నారు. పుత్ర ప్రాప్తికై తానింతవరకు ఎంతో ప్రయత్నించానని, కానీ నేటి వరకు ఏది కూడా సఫలము కాలేదని రాజు అన్నాడు. తన పట్ల మునులందరూ ప్రసన్నులైనారు కనుక తనకొక పుత్రుని ప్రసాదించమని రాజు వారిని అర్థించాడు. అప్పుడు వారు అతనితో, రాజా, ఈ రోజు పుత్రదా ఏకాదశి. ఈ వ్రతాన్ని శ్రద్ధతో పాటించు. భగవత్ కరుణతోనూ ఆ ఆశీర్వాదంతోనూ నీకు పుత్రుడు ఉదయిస్తాడు అని దీవించాడు. మునులు ఆదేశానుసారము రాజు పరమ మంగళకరమైన పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. మర్నాడు ఉపవాసమును పూర్తి చేసి
చేసి పారాన కావించి మునులకు పదే పదే వందనము చేసి తన పురానికి వెళ్లిపోయాడు. కాలక్రమంలో శైబ్య గర్భవతి అయ్యింది. మునుల ఆశీర్వాదం వలన పుత్రదా ఏకాదశి వ్రత పాలన ప్రభావము వలన రాజుకు తేజోమయుడైన పుత్రుడు ఉదయించాడు. తరువాత రాజు ఆనందముతో రాజ్యపాలన చేశాడు. అతని పితృదేవతలు కూడా సంతృప్తి చెందారు. ధర్మరాజా, ఈ పుత్రదా ఏకాదశి వ్రత పాలన ద్వారా మనిషి పుత్రుని బడసి స్వర్గాది లోకాలను కూడా పొందుతారు అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఈ ఏకాదశి మహిమను వినినవాడు, కీర్తించిన వాడు నిక్కముగా అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారని భవిష్యత్ పురాణంలో చెప్పబడింది. హరే కృష్ణ.